ముసలాయన ఆలోచిస్తున్నాడు, ఏ ప్రాబ్లం తీసుకొస్తాడో. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అబ్బాయి అమెరికా నుంచి రీనాను చూడడానికే వస్తున్నాడు. అవును. అమెరికా నుంచి వచ్చి చూసి మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడంటావు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇంతవరకు చూడలేదు కదా? చూడలేదు. నేను అడిగానా? లేదు. నోరు మూసుకు వినరా. అలాగే. ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టమా? యు రియల్లీ లవ్ హర్? ఎస్ సుప్పిడి. ఇప్పుడు చెప్తా విను. ఆ అమెరికా అబ్బాయి రావడానికి ఇంకా వారం రోజులు ఉందిగా, అంటే 7 రోజులు. ఈలోగా నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నావు. ఏం సుప్పిడి, ఏంటి మరిది? నేను వెళితే ప్రాబ్లం కదా? అవుతుంది. మరి రాజేష్ గా వెళ్తే అవుతుంది, కానీ ఆ అమెరికా అబ్బాయి రాజీవ్ గా వెళ్తే అయ్యో, వ్యక్తులు మాత్రమా? అడల్టరీ, పోలీస్ కేసు అవుతుంది. నేను నోరు కుట్టేస్తాను ఏమనుకున్నావు? ప్రేమించడానికి మనసు ఒక్కటి ఉంటే చాలదు, ధైర్యమూ ఉండాలి. ఒరే నాన్న, నేను చెప్పిన జాగ్రత్తగా విను. నువ్వు రాజీవ్గా ఆ ఇంటికి వెళ్ళు, చనువుగా ఆ అమ్మాయితో మాట్లాడు. నీ మాటల గారడీతో తన్ని నిన్ను ప్రేమించేట్టు చేసుకో. చేస్తావు. ఎప్పుడు తన్ని నిన్ను ఐ లవ్ యూ అందో టమాల్న కాళ్ళు పట్టేసుకో. ఆ తర్వాత నిజానికి హక్కు, నేను అమెరికా రాజీవ్ని కాదు, లోకల్ పార్టీ రాజేష్ అని. ప్రాబ్లం సాల్వ్డ్. సాల్వ్ అవుతుందా? సీరియస్ అయితే? అవరం సహజమో. ప్రేమించిన ఆడపిల్ల కర్పూరం వంటిదో. కోపంలో భగ్గుమంటుంది, తాపంలో తుస్సును చల్లారుతుంది. సుబిణి, వీడి లైఫ్ తో ఎక్స్పెరిమెంట్ చేయకో. అసలు ఇది వర్కౌట్ అవుతుందంటావా? ప్రేమ నిజమైతే రాతి హృదయమే కరుగుతుందిరా. ఇది ఆడ హృదయం రా, కరగడం మహా తేలిక. హలో రాజీవ్, హౌ డు యు డు? నైస్ టు మీట్ యు. ఇవరా చెయ్యి ఇవరాటుంటే. సుబిణి, ఏదో నీ టాప్ ఫ్లోర్ ఖాళీ అనుకుంటే అక్కడున్న బ్రెయిన్ నుంచి ఐడియా తీసేచ్చావు. కానీ నీ ఐడియాలో ఎక్స్ట్రా లార్జ్ సైజ్ హోల్ ఒకటి ఉంది, నువ్వు చూసుకున్నా? వీడు ఆ అమ్మాయిని ప్రేమలో పడేసే ఈ 1 వీక్ గ్యాప్ లో ఆ అమెరికా పార్టీ ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు, వీడి పని ఖాళీ. అప్పుడు కదా అరే మనందరినీ సెంటర్ జైల్లో తోయడానికే ఈయన ప్లాన్. తెలివి తక్కువ పడుద్దాయి. నీకే ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేనేమన్నా తక్కువ తిన్నాను అనుకుంటున్నావా? అంతకంటే పెద్ద ఐడియా వేశాను. ఇలా రా. చెవి కొరకుండా చెప్పు. దొంగతనం చేయడానికి వీలుగా కట్టారు. ఆ సైడ్ బాత్రూమ్ ఉందిరా. అయ్యో అవునరా, లోపల ఎవరో స్నానం చేస్తున్నట్టున్నారా? ఇదేనా? కట్ చేయరా. సారీరా, కటింగ్ ప్లేయర్ మర్చిపోయి వచ్చాను రా. ఈ స్టోరీ సొద్దుగానే ఇదిగో పట్టుకో. అరే రే, కరెక్ట్ గా క్యాచ్ చేశానే. చీకటిగా ఉందిరా, ఏం కనపడటం లేదురా. ఆ దరిద్రపు కళ్ళజోడు తీసేరా. అయ్యో, కళ్ళజోడు తీస్తే నాకు అసలు వినపడదరా. ఓ పని చేద్దామా, రేపు పొద్దున్న డే టైంలో వచ్చి కట్ చేద్దామా? ఏదో ఒకడు అవ్వకుండా కార్చి పట్టుకో. అయ్యో, ఇది కూడా కరెక్ట్ గా క్యాచ్ చేశానే. బ్యాటరీ లైట్ పనిచేస్తుంది. ఇదిగో కట్ చేసా. అదేనా టెలిఫోన్ కి లింక్? ఐఎమ్ సారీరా, ఒక చిన్న టెక్నికల్ డిఫెక్ట్. తొందరలో నా మొలతాడు కట్ చేసుకున్నారా? తప్పించుకున్నావు. కట్ చేయరా. రే, ఇది స్టేట్ గవర్నమెంట్ సమస్యనా పర్వాలేదురా, సెంట్రల్ గవర్నమెంట్ సమస్యరా. తీసుకుపోయి సిబిఐ ఎంక్వైరీ ప్రాణాలు తోడేస్తారు. ఫోన్ ఇంకొస్తుందిరా. అది అమెరికా వచ్చేసిన ఐఎస్డీ కాలే ఉంటుందిరా. కట్ చేయి. కట్ చేస్తారా? మీరు ఉన్నారా? ఇదిగో కట్ చేసా. హలో, రీనా జోసెఫ్. yes, డెలివరీ ఫర్ యూ మ్యామ్. for me. ఎవరు పంపారు? థ్యాంక్ యూ మ్యామ్. రీనా జోసెఫ్. Yeah, మ్యామ్, డెలివరీ ఫర్ యూ. who sent this? థ్యాంక్ యూ మ్యామ్. What's this? రీనా జోసెఫ్. What? ఫ్లవర్స్ ఫర్ యూ మ్యామ్. ఎవరు దీన్ని పంపారు? థ్యాంక్ యూ మ్యామ్. వాట్, మళ్ళీ ఫ్లవర్సా? ఎగతాళిగా ఉందా?
ఎవడో పిచ్చాడు వాడి పాటికి ఫ్లవర్స్ పంపుతుంటే వాటిని మీరు తెచ్చివిటమేనా? నేనే అప్పించువాడిని. ఏంటి లవ్వా? పొయటిగా ఉంటుందనా? ఎంత ఖర్చు చేశావు? ఓ 3000. వేస్ట్. జస్ట్ గెట్ అవుట్. ఐఎమ్ రాజీవ్ ఫ్రమ్. జస్ట్ లీవ్. రాజీవ్? యా, ఫ్రమ్ అమెరికా. ఫోన్ కూడా మాట్లాడుకున్నామే, రిమెంబర్? ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా చూసిపోదామని వచ్చాను. నెక్స్ట్ వీక్ కదా వస్తా అన్నా? ఫ్లైట్ ఖాళీగా ఉంది, అందుకనే వచ్చేసాను. నే నమ్మలేకపోతున్నాను. పువ్వు చాలాసేపు నుంచి పట్టుకుని ఇచ్చున్నాను, తీసుకుంటే సంతోషిస్తాను. థ్యాంక్ యూ. లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్స్. మీరు అడ్డంగా నుంచి నన్ను రమ్మంటే. సారీ, ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. నైస్ ఫ్లవర్స్. థ్యాంక్స్. నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టగలవా? సడన్ గా వీలు కాదు, ముందే అడగాలి. ప్లీజ్ నా కోసం కొంచెం ప్రయత్నించు. 4-5 రోజులు నేను ఫ్రీగా ఉన్నాను. ఐ థాట్ ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. ఇట్ విల్ బి నైస్. కష్టం, చూద్దాం. ఓకే. రీనా, నేను ఫోన్ చేయాలి ప్లీజ్. ఫోన్ ఇస్ అవుట్ ఆఫ్ ఆర్డర్ 2 రోజుల నుంచి. ఈ ఇండియన్ టెలికాం సిస్టమ్ ఎప్పుడూ ఇంతే. అమెరికాలో ఒక్కరోజు కూడా ఫోన్ చేయడం తెలుసా? ఇట్స్ డిఫరెంట్. 1 అమెరికన్ chop suey, 1 chicken fried rice, 1 chicken manchurian, then chicken ఇంకే ఉన్నాయి. ఏదైనా వెజిటేరియన్ అయితే బాగుంటుందేమో, ఇక టేస్ట్ గా ఉంటుంది. అంకుల్ తో మాట్లాడినప్పుడు నీకు చైనీస్ చికెన్ అంటే ఇష్టం అన్నారే, దట్స్ కరెక్ట్. అందుకే ఆర్డర్ చేశాను. ఇస్ ఇట్ ఓకే విత్ యు? నో ప్రాబ్లం, ఐ లవ్ చికెన్. దట్స్ ఆల్. ఫైన్ మేడం. మనం ముందోసారి కలుసుకున్నాం, గుర్తుందా? ఎప్పుడు? బెంగళూరులో. గుర్తురాలా? లేదే. అప్పుడు నాకు 8 ఏళ్ళు ఉంటాయి. అదే, బాగా గుర్తుంది. మీ ఆంటీ మ్యారేజ్ లో నన్ను డార్క్ రూమ్ లో పెట్టి తలిపేశారు, నువ్వు నీ ఫ్రెండ్స్, గుర్తుందా? నేను ఎంత ఏడ్చాను. పాపం. అంకుల్ కూడా నిన్ను తిట్టారు. ఆయన ఎప్పుడు అంతేలే. ఐ హేటెడ్ యు గైస్. అప్పుడు కదా? మీరు ఎప్పుడు చూసినా అల్లరి చేస్తుండేవాళ్ళు. అంత అప్పుడు లూసీ ఒక్కటే నా ఫ్రెండ్. లూసీ గుర్తుంది కదా? బాగా గుర్తుంది. నలుపు రంగు, ఎత్తుగా బాబ్కట్ అది చేసుకుని వస్తుంది. ఎత్తుగానా? అవును. లూసీ నా కుక్క పిల్ల. మీరు కూడా హోస్ పైప్ తో నీళ్లు పోసేవాళ్ళు. అదే 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 ఎత్తుగా నలుపు రంగుతో బాబ్కట్ అది చేసుకుని ఎప్పుడు పిచ్చి కుక్కలా వస్తుంది. సారీ, యాక్చువల్లీ నాకు ఏ విషయం జ్ఞాపకం లేదు. ఐ హావ్ వెరీ బ్యాడ్ మెమరీ. ఐ లైక్ చైనీస్ ఫుడ్. మీ టూ. మరి తిందామా? తప్పకుండా. ఫుడ్ లుక్స్ గుడ్. boneless and a teeth. Taste is good. Amazing. ఎనీ ప్రాబ్లం? హెల్త్ బాలేదా? అటువంటిది ఏం లేదు. ఐఎమ్ ఫైన్. నా హెల్త్ కే. నీది ఎవరి పోలిక? ఎవరి పోలికంటే? మీ నాన్న పోలిక, అమ్మ పోలిక? పోలికంటే నాది తాతయ్య పోలిక. తాతయ్య పోలిక? ఆయన ఎక్కడ ఉన్నారు? నువ్వు తప్పకుండా వాడిని మీట్ అవుతావు. డోంట్ వరీ. ఏ రాజీవ్, సియాటల్ నుంచి షికాగో ఎంత దూరం? సియాటల్ నుంచి షికాగో ఎంత దూరం? ఎప్పుడు వెళ్ళదా? నీకు తెలీదా? తెలీదు. పక్కనే, సింప్లీ 2 hours బై రోడ్. అదే నాకు అనకపోతే 1.5 hours. అక్కడ ఉన్న పోలీసులు అందరూ తెలుసు, నన్ను ఎప్పుడు ఎవరు ఏమనరు. ఫ్లైట్ లో పోతే వెరీ క్విక్, టేక్ ఆఫ్ చేసే లోపల ల్యాండ్ అవుతుంది. ఏంలా, నా ఫ్రెండ్ పోయి అక్కడ సెటిల్ అయింది ఆఫ్టర్ మ్యారేజ్, అందుకే అడిగా.
వెళ్దామే, వెళ్ళి చూద్దాం. డెఫినెట్లీ ఐ టేక్ యూ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏ అబ్రాడ్ వెళ్ళడం నీకు ఇష్టం లేదా? నో, అక్కడ వెళ్ళి వర్క్ చేయటం, దెన్ టు లివ్ ఎ లైఫ్ అబ్రాడ్, ఐఎమ్ నాట్ టూ కీన్. నాకు ఇండియా అంటేనే ఇష్టం, విదేశం స్వదేశం కాదుగా. అలా చెప్పు. ఇది వర్కౌట్ అయ్యేటట్టుంది. జాగ్రత్తగా డీల్ చేయరా? గుడ్. సారీ, బాగా లేట్ అయింది. యాక్చువల్లీ నేను బాగా లేట్గా లేచాను. ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ సారీ. 1 hour గా వెయిట్ చేస్తున్నాను. ఐ డోంట్ నీడ్ దిస్. ఓకే, ఏ ఏం చేయమంటావు? బైక్ స్టార్ట్ కాలేదు. ఎంత కిక్కుంటా స్టార్ట్ కాలేదు. ఐఎమ్ సారీ. సారీ. టైం విలువ తెలుసు అనుకున్నాను. ఏ సారీ చెప్పారు కదా, ప్లీజ్ ఫర్గివ్ మీ. సారీ. ఎనీవే, ఐ హావ్ సమ్ వర్క్, సో ఐమ్ గోయింగ్. రీనా, నా మాట విను. సారీ చెప్పిన తర్వాత ఎక్కడికమ్మా? ఇంద్రానగర్. నేను నా మాట విను ప్లీజ్. నేను వస్తాను. రీనా, నేను సారీ అన్నాను కదా. ఓ నైస్ ఆటో, నైస్ మీటర్. మీటర్ మీద చేయకండి. నీ మ్యాటర్ అర్థమైంది. నువ్వు రోడ్ చూసి డ్రైవ్ చేయి. సో నీ ప్లాన్ ఏమిటి? వాట్స్ ఏ ప్రోగ్రామా? ఏమి స్వెట్ ఇంత హాట్గా ఉంటే ఎలా తట్టుకుంటున్నావా అని. మినరల్ వాటర్ ఉందా? ఐ ఓన్లీ డ్రింక్ మినరల్ వాటర్. ఈ ఇండియన్ ఆటోలకి ఏసీ పెట్టరా ఏంటి? అమెరికా ఆటోల్లో ఫుల్ ఏసీ. ఇక్కడ బార్ ఉంటుంది, బీర్ తాగుతూ పోవచ్చు. ఆటోని ఆ పక్క ఆపుతావా కాస్త? రాజమ్మాయి ఏడి? పార్టీ ఎస్కేప్ అమ్మా. ఇక్కడే అమెరికాలో బాయ్స్ గర్ల్స్ చేత పర్స్ ఓపెన్ చేయనివ్వరు తెలుసా? చేంజ్ లేదు సార్. పర్వాలేదు, ఇట్స్ ఓకే. కానీ నడు రోడ్లో మాత్రం వదిలేసిపోతుంటారు. రైట్? కాదు, సడన్ గా ఫ్రెండ్ మీట్ అయ్యాడు. చిన్నప్పుడు కలుసుకున్నాం, అందుకని సరదాగా. అన్నీ తెలుసు, నాకు కొంచెం వర్క్ ఉంది. ఐల్ సీ యు లేటర్. బై. Hey, Reena, I'm sorry, yaar. Bye bye. Hey, I said I'm sorry, yaar. Hey, Reena. ఏమిటి? ఇదిగో సార్, ఆటోలో వదిలేశారు. ఈ అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నాను రా. ఈ అమ్మాయిని మాత్రమే కాదు మావా, లోకంలో ఏ అమ్మాయిని మనం అర్థం చేసుకోలేం. మనం చూడనంత వరకు బుచ్చమ్మ రేంజ్ లో పడి ఉంటారు. ప్రేమిస్తున్నామన్న సంగతి కనుక తెలిసిందో మిస్ ఇండియా రేంజ్ లో పోయిస్తారు. అదే రై, ఆ అమ్మాయి పద్ధతి చూస్తుంటే నాకు డౌట్ గా ఉందిరా. తనే ఇంటికి ఫోన్ చేసి పెళ్ళి వద్దని చెప్తుందేమరా? మంచి పనే కదరా. ఏది నీ పుణ్యమా అంటూ ఆ రాజీవ్ ఇమేజ్ అవుట్. నువ్వే వేరే ఏదైనా గెటప్ వేసుకుని రాజేష్ అని చెప్పి ఆ అమ్మాయిని ఊళ్ళో వేసుకో. అయ్యో, ఎన్ని గెటప్స్ రా. కమల్ హాసన్ లా ఎన్ని గెటప్లైనా వేసుకుంటూ పోరా. అవును. నీ ప్రేమ సక్సెస్ అవుతుందో కాదో ఆస్కార్ అవార్డు ఖాయం. ఈ లక్షణానికి ఆస్కార్ ఒకటి. ఏంట్రా ఇవాళ డేట్ ఎంతరా? 6th. ఇంకా లవ్ వేవ్స్ వర్కౌట్ అవుతూనే ఉన్నాయి. నాతో పెట్టరా, నాతో పెట్టరా. ఆ అమ్మాయి ప్లాన్ ప్రకారం ఈ ప్లానర్ వదిలిపెట్టిందిరా. చూడు, బర్త్డే రాసింది, నువ్వు చూడాలని. ఇవాళ బర్త్డే చెప్పలేదే. చెప్పలేదు, చూసామా? మళ్ళీ అడ్డగాడిలే నా బర్త్డే అందరి దగ్గర టమ్ముకేసి చెప్పుకుంటారు. ఆడవాళ్ళు డీసెంట్ పార్టీ, అలా చెప్పుకుంటారా? కరెక్ట్. తను చెప్పకుండానే చెప్పిందిగా. ఇలా చూడరా, తిన్నగా వెళ్ళు, సూపర్ ఛాన్స్. ఫ్రెండ్స్ వచ్చి తను బయటికి తీసుకుపోయేలోగా నువ్వే తను ఎక్కడికైనా తీసుకుపోయి ప్రజెంట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయి. హాయ్ రీనా, లిసన్, నా ఆలస్యానికి నీ అన్హ్యాపీకి ఐ రియలీ ఫీల్ వెరీ సారీ. ప్లీజ్ కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకూడదా? నేను బయటికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు వచ్చింది. సో వెళ్దాంరా, వెంటనే తిరిగి వచ్చేద్దాం. నో అని మాత్రం చెప్పకు ప్లీజ్. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే.
ఇండియన్ ట్రాఫిక్ లో డిసిప్లిన్ లేదు. యునో ఇన్ ప్రిన్స్టన్ న్యూ జెర్సీ ట్రాఫిక్ ఏసీ చిల్లింగ్ బాగుంది కదా, నైస్ అండ్ కోల్డ్. ఏంటి నువ్వు అసలు ఏమీ మాట్లాడటం లేదు? చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు సస్పెన్స్? తర్వాత నాకు నచ్చలేదు, నువ్వే బాధపడతావు. నచ్చకపోవడమా? ఛాన్సే లేదు, నీకు తప్పకుండా నచ్చుతుంది. ఏర్పాట్లు చేసింది ఎవరు? ఈ అయ్యగారు కదా. శేఖరాయ్, ఎక్కడ పట్టుకున్నావురా ఈ కారు? వాట్ ఏ కార్, వాట్ ఏ ఫ్రెండ్. శేఖరాయ్, నిన్ను వదలట్రా, నిన్ను నరికేస్తాను. ఇదేంటి న్యూ మెథడ్ స్టార్ట్ ది కార్? అదే కాదు, ఫుల్ గా ఏసీ వేసాం కదా, అందుకని డీజిల్ పంపు హీట్ అయ్యి బాల్స్ అని పగిలి పాసు జంషెడ్పూర్ నుంచి రావాలి. వచ్చేస్తాయి. ఓకే ఓకే, కమాన్, ఆటోలో వెళ్దాం. ఓకే. ఏంటి అలా తింటున్నావు? చాలా బాగుంది. నన్ను ఏదో చేసింది. సారీ, ఎన్నో అరేంజ్ చేశాను, అంతా చెడిపోయింది. నా టైం బ్యాడ్. నేను ఈ కాకా హోటల్ పాలు చేశాను. నో ప్రాబ్లం. హలో, వన్ మోర్ దోస ప్లీజ్. లవ్లీ బాణం కొట్టేసింది. ఇట్స్ 12 o'clock. బాగా లేట్ అయింది. లేదు, 12 అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. జస్ట్ 1 minute. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రీనా, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకెలా తెలిసిందానే? రీనా, నీ బర్త్డే సంగతి ఎందుకు దాచావు? నాకు చెప్పకూడదనేగా, కానీ నీ ప్లానర్ చూసి నేనే తెలుసుకున్నాను, చూసావా? ఎందుకు చెప్పలేదంటే, ఈ రోజు నా బర్త్డే కాదు, ఇవాళ నా ఫ్రెండ్ వాసుకి బర్త్డే. ఇది ఫెయిల్ అయింది. శేఖరాయ్, నువ్వు చచ్చావురా? లేదేం లేదు. సో ఇదంతా బర్త్డే అనుకున్నా? నో, అటువంటిది ఏం లేదు. సరే, ఓపెన్ చేద్దాం. నీ బర్త్డే రోజు నేను వాసుకి గిఫ్ట్ కొనిస్తాను, ఓకే? ఇలా చూడు, ఇది తీసుకెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు, సో ఇది నీకోసమే. ప్లీజ్ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఇలా చూడు, నీకేం తీసుకోవాలో తెలియలేదు. నువ్వు ఎలాంటి అమ్మాయివా అని కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించాను, ఇది కనిపించింది. యు నో వాట్ ఇట్ ఇస్? వన్ సెకండ్. ఇది నువ్వేగా? ఇండిపెండెంట్, ఒంటరిగా కూర్చుని ఆలోచించేటప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు కదా. కళ్ళు మూసుకొని చూశాను, ఇది కనిపించింది, కొన్నాను. దట్స్ మై స్టైల్. నౌ విల్ యు యాక్సెప్ట్ దిస్ ప్లీజ్? ఇట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఈవినింగ్. బాయ్. Say happy birthday to Vasuki, okay? He's mad.